ఎలక్షన్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలపైన ఇలా ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే నిరుపేదలకు ఇల్లు లేని వాళ్ళందరూ కూడా 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేసి ఇల్లు కట్టిస్తామన్న ఏదైతే అప్పుడు ఎజెండాలో పెట్టుకున్నామో ఇవాళ ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు శాంక్షన్ అయినాయి. తర్వాత మొత్తం కూడా మనం లాస్ట్ బడ్జెట్లో ఒక 20,000 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టిద్దామని బడ్జెట్ కూడా పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఒక ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఎంపీడీఓ ఆఫీస్లో ఒక మోడల్ హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలని ప్రభుత్వం భావించింది. దానికే ఇవాళ భూమి పూజ చేయడం జరిగింది. సో దీంట్లో ఇది మోడల్ హౌస్, ఇదేమో ఇది ఎలివేషను, ఇది ఫౌండేషన్, ఇది మోడల్ సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. అంటే 400 స్క్వేర్ ఫీట్ తగ్గకుండా ఉండాలని. అయితే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఇష్టం ఉన్న దగ్గర వాళ్ళ భూమిలోనే వాళ్ళ ఇష్టం ఉన్నట్టు కట్టుకోవచ్చు. ఎక్స్ట్రా అమౌంట్ కూడా పెట్టుకుని ప్రభుత్వం నుండి 5 లక్షల రూపాయలు ఇస్తుంది. ఒకవేళ వాళ్ళు కట్టుకోలేని పరిస్థితులు ఉంటే ప్రభుత్వం విధంగా కట్టిస్తుంది. ఇది నమూనా మోడల్. ఇక్కడ చూసి వాళ్ళకి అర్థం చేసుకోవడానికి ఇంట్లో ఏమవుతుందంటే ఒక హాలు, ఒక కిచెను, ఒక బెడ్రూము, తర్వాత ఒక బాత్రూమ్ ఉంది, ఇంకో జనరల్ బాత్రూమ్ కూడా ఉంది. తర్వాత స్టేర్ కేస్ ఆప్షనల్. ఇది జనరల్గా 18 ఫీట్లు బై 22 ఫీట్లు ఉంటుంది. అయితే జాగానేమో 70 గజాలు. కానీ ప్రభుత్వము ఇల్లు లేని వాళ్ళకు, కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకు, భూమి ఉన్న వాళ్ళకు ఇప్పుడు మొదటి విడతగా ఇస్తారు. సెకండ్ విడతలో ఇల్లు భూమి లేని వాళ్ళకు 120 గజాల భూమి ఇచ్చి దానికి టైటిల్ కూడా ఇచ్చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కట్టుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. సో ఇది అయితే ఇప్పుడు గతంలో ప్రభుత్వాలు ఎన్నో చెప్పినాయి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు. 10 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఎక్కడ ఇవ్వలేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్గా ప్రభుత్వం చెప్పిన మాట మీద ఉండాలని చెప్పి 5 ఏళ్లలో దగ్గర మొత్తం తెలంగాణలో 20 లక్షల ఇల్లు కట్టించి ప్రతి పేదవానికి ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడమే ప్రధాన లక్ష్యం. సో ఇది ఒకటి. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా, లబ్ధిదారులు ఎవరన్న దాని మీద ఆల్రెడీ మనకు యాప్ ఇచ్చినాము. రెవెన్యూ అధికారులకు వీళ్ళకు వాళ్ళు ఇంటింటికి పోయి సర్వే చేసి, ఎప్పుడైతే మనం ప్రజాపాలనలో అభయాస్తం కింద అప్పుడు మనం అప్లికేషన్ ఇస్తున్నామో ఆ అప్లికేషన్స్ అందులో ఇంటికి పోయి వాళ్ళు నిజంగానే వాళ్ళు ఎలిజిబులా కాదా, వాళ్ళకు ఇల్లు ఉన్నదా లేదా, ఇల్లు ఉంటే కూలపెంకల ఇల్లు ఉందా, మళ్ళీ గుడిసె ఉందా, లేకుంటే రెడ్డి ఇల్లు ఉందా, లేకుంటే పక్కా ఇల్లు ఉందా, ఇది చేసి దాంట్లో మనం లబ్ధిదారులే మనం ఇలా స్క్రూటినీ చేస్తాము. ఇవాళ అంటే ఇది ఒకటే కాకుండా ఇంకా ఇప్పుడు మనము ఈ ఒక్కొక్క రైతు వ్యవసాయ కూలీలు ఎవరికైతే భూమి లేదు వాళ్ళకు వ్యవసాయ కూలీలు ఉన్నారు, మనకి ఈ ఎన్ఆర్జీఎస్ కింద ఉపాధి హామీలో పనిచేసిన వాళ్ళందరూ కూడా 12,000 రూపాయల సంవత్సరానికి 2 విడతలుగా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అది కాకుండా మళ్ళీ ఈ రేషన్ కార్డులు వేయడానికి ఎలిజిబిలిటీ దానికి, తర్వాత రైతు భరోసా, ఈ 4 మీద ఇప్పుడు సర్వే జరుగుతూ ఉంది. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు, రెవెన్యూ డిపార్ట్మెంటు, తర్వాత పంచాయత్ సెక్రటరీలు వీళ్ళందరూ కలిసి ప్రతి విలేజ్లో పోయి ఇంటింటికి ఎలిజిబిలిటీ క్రైటీరియాతో ఇది ఒక లిస్టు తయారు చేస్తూ ఉన్నారు. చేసిన తర్వాత 21st నుండి 24th వరకు హియరింగ్ ఉంటుంది. అంటే గ్రామ సభలు ఏర్పాటు చేస్తారు. గ్రామ సభలలో దాంట్లో ఉన్నటువంటి లిస్టు కరెక్ట్ అయినా కాదా, ఎవరైనా ఇంకా ఎలిజిబుల్ ఉండి కూడా వాళ్ళ లిస్టులో పేరు రాలేదా, లేకుంటే ఎవరైనా ఎలిజిబుల్ లేకుండా కానీ వాళ్ళ పేరు వచ్చింది, అదంతా కూడా స్క్రూటినీ జరుగుతూ ఉంది. జరిగిన తర్వాత 26వ తారీఖు నుండి 26 ఎందుకంటే అది మన రిపబ్లిక్ డే, మనకు స్వాతంత్రం వచ్చి మన రాజ్యాంగాన్ని అమలైనటువంటి రోజు 75 సంవత్సరాలు అవుతుంది కరెక్ట్ ఇప్పుడు ఈ 26th. కాబట్టి 75 సంవత్సరాల సందర్భంగా దాన్ని ఆస్పిషియస్గా తీసుకొని ఆ రోజు ఈ 4 స్కీములు ఇంప్లిమెంట్ చేయబోతూ ఉంది గవర్నమెంట్. దాంట్లో భాగంగానే ఇలా ఇందిరమ్మ మోడల్ హౌస్ను మనం ఇక్కడ ఎంపీడీఓ ఆఫీస్లో మనం భూమి పూజ చేసుకున్నాం. సో ఇక్కడ ఎక్కడా కూడా అవకతవకలు జరగడానికి వీల్లేదు, పారదర్శకంగా చేయాలన్నది లక్ష్యం. ఇక్కడ నిరుపేదవానికి ఇల్లు కట్టాలన్నది నిరుపేదవానికి లక్ష్యం, అంటే మన సంక్షేమ పథకాలు అందాలన్నది. గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేసిండ్రు, ఇప్పుడు మేము మండలంలో ఇప్పుడు సర్వే చేస్తామని ఇంకా కొన్ని గ్రామాలు అయినాయి, కొన్ని గ్రామాలు కాలేదు. మన మండలంలోనే దగ్గర ఒక 5-6 విలేజ్లలో ఒక 200 ఎకరాల నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ వాళ్ళు ఐడెంటిఫై చేసి, అంటే ఇట్లా మొత్తం వాళ్ళు ఇచ్చింది 70,000 కోట్లు అండి. రైతు బంధు కింద రైతులకు పెట్టుబడి సహాయం కింద 70,000 కోట్లు ఇస్తే దాంట్లో మేము సబ్ కమిటీ వేసి, మా ప్రభుత్వం వచ్చినాక సబ్ కమిటీ వేసి మొత్తం స్క్రూటినీ అంటే సబ్ కమిటీ ద్వారా మొత్తం విచారణ జరిగితే
21,500 కోట్ల అవినీతి జరిగింది. అవినీతి అని కాదు కానీ ఇప్పుడు అగ్రికల్చర్కు సంబంధం లేని భూములకు ఇచ్చింది. అంటే ప్రజాధనము దుర్వినియోగం అయింది. 70,000 కోట్లలో 21,000 కోట్లు అంటే మీరు ఇమాజిన్ చేయండి ఎంత, 35 to 40%, 30% ప్రజాధనాన్ని వీళ్ళు దుర్వినియోగం చేసిండ్రు. నిజమైన రైతుకు అందలేదు. ఎవరికి అందింది అది? రోడ్లలో భూములు పోయిన వాళ్ళకు, లేకుంటే నాలా కన్వర్షన్ చేసి రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళకు, లేకుంటే ఇండస్ట్రీస్ పెట్టుకున్న వాళ్ళకు, మైన్స్కి పోయిన వాళ్ళకు వీళ్ళకి వచ్చింది. అందుకనే ఇవాళ మేము ఏంటంటే ఇది పెట్టుబడి సహాయము. రైతు ఎవరైతే, రైతు అంటే ఎవరు? వ్యవసాయం చేసేవారైనా రైతు, పంట పండించేవైనా రైతు. కాబట్టి రైతుకు పెట్టుబడి సహాయం కింద వ్యవసాయ భూములకు మాత్రమే మేము ఈ రైతు భరోసా ఇస్తాం. 12,000 రూపాయలు సంవత్సరానికి, ఒక్కొక్కసారి 6,000 రూపాయలు 2 విడతలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో లబ్ధిదారులను ఇవాళ ఇప్పుడు సెలెక్ట్ చేస్తూ ఉన్నాము. 26వ తారీఖు నాడు, అంటే లబ్ధిదారులు అంటే ఈ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ని మనం ఎలిమినేట్ చేస్తాము. ఎలిమినేట్ చేసి అగ్రికల్చర్ ల్యాండ్కి ఇస్తాము. 26వ తారీఖు నాడు జమ అయిపోతా ఉన్నాం రైతుల ఖాతాలో. ఇవాళ గతంలో ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే మేము అందరికీ ఇవాళ మీరు ఇవాళ మాట్లాడుతున్నారు హరీష్ రావు మరి, అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కూడా ఇవ్వమంటున్నారు, మైన్స్ వాళ్ళకు కూడా ఇవ్వమంటున్నారు, అంటే వీళ్ళకి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ఇవ్వమంటున్నారు. కేసీఆర్ కూడా రైతు బంధు తీసుకున్నాడు, మల్లారెడ్డి రైతు బంధు తీసుకున్నాడు. ఇట్లా అలాంటి అవకతవకలు జరగకుండా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చేయాలన్నది మా లక్ష్యం. ఇవాళ 12,000 రూపాయలు ఎవరైతే ఉపాధి హామీ కూలీలకు, రైతు కూలీలకు ఇస్తున్నామో దానికి కూడా హరీష్ రావు ఏమంటున్నాడు, ఇలా భూములు ఉన్న వాళ్ళు కూడా ఇవ్వాలా? మరి మీరు 10 ఏళ్ళు ఉన్నారు, మీరు ఆలోచించున్నారు అసలు రైతులు లేని నిరుపేదలకు, భూములు లేని నిరుపేదల గురించి ఎప్పుడైనా ఆలోచించినా? దేశంలో ఎక్కడైనా అమలవుతుందా ఇది? కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇవాళ మరి అందరు రైతులకు బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నాం, మనం కరెంటు ఫ్రీ ఇస్తూ ఉన్నాం, ఇవాళ బోనస్ ఇస్తూ ఉన్నాం, రైతు భరోసా ఇస్తూ ఉన్నాం, మరి వాళ్ళకి రుణమాఫీ చేస్తూ ఉన్నాం. మరి రైతులు అంటే భూమి లేని నిరుపేదల సంగతి ఏందని ప్రశ్న వచ్చినప్పుడు మరి ఎజెండాలో పెట్టడం జరిగింది. 12,000 రూపాయలు సంవత్సరానికి వాళ్ళు ఇస్తామని. వాళ్ళ క్రైటీరియా ఏంటంటే వాళ్ళు ఉపాధి హామీ కూలీలు అయి ఉండాలి, వాళ్ళు సంవత్సరానికి 20 రోజులను పనిచేసి ఉండాలి, వాళ్ళకి భూమి ఉండకూడదు. ఇది క్రైటీరియా ఇవాళ జరుగుతూ ఉంది. మేము ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ చర్చ జరిగింది కూడా అదే, ఏంటంటే ఎవరికైనా కానీ ప్రతి పేదవానికి న్యాయం జరగాల్సిందే. ఈ 5 స్కీమ్లు ఏవైతే ఉన్నదో ఖచ్చితంగా పారదర్శకంగా ఉంటాయి, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికీ వస్తాయి. ఎవరైనా నాన్ ఎలిజిబుల్ ఉంటే కూడా వాళ్ళను ఇమ్మీడియట్గా దాని నుండి డిలీట్ చేయడం జరుగుతూ ఉంది. పబ్లిక్ హియరింగ్లో ఆ రోజు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉండి కూడా, లబ్ధిదారులు ఎలిజిబిలిటీ ఉండి కూడా వాళ్ళ పేర్లు రాకపోతే వాళ్ళు ఆ రోజు అంటే అప్లికేషన్ ఇచ్చి నమోదు చేసుకోవచ్చు. సో దీంట్లో ఏం అవకతవకలకు అవకాశాలు లేదు. మరి దాని అవకతవకలు జరిగితే కూడా అధికారులదే బాధ్యత అని కూడా చెప్పడం జరిగింది. సో ఇవాళ ఈ టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, 10 ఏళ్ళు ఒక ఇల్లు కట్టియలే, 10 ఏళ్ళు నిరుపేదలను ఆదుకునిలే, 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇవ్వలేదు. ఆ రేషన్ కార్డు కూడా అది రేషన్ కార్డు కాదు, అది ఫ్యామిలీ డిజిటల్ కార్డు. మీరు దయచేసి మీరు దీన్ని రిపోర్ట్ చేయాలా. ఫ్యామిలీ డిజిటల్ కార్డు అంటే దాంట్లో ఫ్యామిలీకి సంబంధించిన అన్ని వివరాలు ఉంటాయి. వాళ్ళ ఆస్తితో పాటు చాలా మటుకు ఆరోగ్య సమస్యలకు సంబంధించి కూడా ఉంటుంది. అది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని దాన్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాం, దాన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాం. అది ఒక యూనిక్ కార్డు లాగా ఉంటుంది. ఆ ఒక్క కార్డుతోని అన్ని సంక్షేమ పథకాలు, ఇప్పుడు మనకు ఈ ఏది ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానుండి సిలిండర్ కావచ్చు, 200 యూనిట్ల కరెంటు కావచ్చు, తెల్లారి ఆరోగ్యశ్రీ కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అన్నీ కూడా గవర్నమెంట్కి సంబంధించిన అన్ని సంక్షేమ పథకాలు ఆ కార్డు ద్వారానే అమలవుతాయి. ఆ కార్డులో ఆటోమేటిక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏముంటుంది అంటే, ఒక అమ్మాయి ఇక్కడ పుట్టినింట్లో ఉంది, ఒక సంవత్సరం తర్వాత పెళ్ళి అత్తారింటికి పోతుంది, ఇక్కడ ఆటోమేటిక్ ఇక్కడ డిలీట్ అవుతుంది, అక్కడ అడిషన్ అవుతుంది. సో అలాంటి సిస్టమ్ ఒక మోడర్న్ టెక్నాలజీతో మనము ఫ్యామిలీ డిజిటల్ కార్డులో మనం ఇస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలు ఎక్కడ ఇవ్వలే. ఇవాళ పెండింగ్ అప్లికేషన్స్ ఇప్పుడు మాకు వచ్చిన అప్లికేషన్స్ 10 లక్షల పైన ఉన్నాయి. 10 లక్షల కుటుంబాలు నేను అడిగేది చెప్పేది అంటే అంత. ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ కేసీఆర్ ఫామ్ హౌస్లో అనుకున్నాడు, 4 లక్షల జీతం తీసుకుంటున్నాడు, ప్రతిపక్షం నాయకుడిగా ఆయన లీడరు అండ్ అసెంబ్లీకి రాడు. ఇవాళ కవిత మాట్లాడుతున్నది మళ్ళీ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని. మరి వాళ్ళు ఇప్పుడు ఆ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు రిజర్వేషన్ ఇచ్చిరా? 27% చేసిండ్రండి. కాంగ్రెస్ పార్టీ అప్పుడు 32% ఇస్తే 27% చేసిండ్రు. ఇప్పుడు 42% కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. దానికే బీసీ కులగణన మేము క్యాస్ట్ సెన్సస్ చేసినాం. ఇవాళ మేము కోర్టులో కొట్లాడుతున్నాం వాళ్ళకి రిజర్వేషన్ ఇప్పించాలని, అత్యధిక శాతం 51 ఇది బార్డర్ ఈ లైన్ పోవాలని. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇవాళ వాళ్ళ చేతిలో ఉంది కదా. ఇవాళ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు? మేము ఇచ్చినాం మహేష్ కుమార్ గౌడ్ గారికి, మా నిజామాబాద్ ముద్దుబిడ్డ. ఇవాళ ఒక బీసీ లీడర్కి ఇవాళ మా పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చినాము.
టీఆర్ఎస్లో నియమనండి, పార్టీ ప్రెసిడెంట్ ఫ్లోర్ లీడర్ నియమనండి. ఆయనకు ఆరోగ్యమే బాగుంటలేదు, ఫ్లోర్ లీడర్ పెట్టుకున్నాడు. మళ్ళీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంటే హరీష్ రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎవరు కేటీఆర్ అంటే. ఈ నలుగురేనా? బీసీలు లేరా? ఇప్పుడు అలా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు లేరు, ఆయన సీనియర్ మంత్రి, 5 సార్లు ఎమ్మెల్యే. కంగుల కమలాకర్ గారు ఉన్నారు, ఆయన 5 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రి. పద్మారావు గౌడ్ గారు ఉన్నారు, డిప్యూటీ స్పీకర్, ఆయన 6 సార్లు ఎమ్మెల్యే. మరి బీసీలు కనబడతలేరా మీకు మీ పార్టీలో? కాబట్టి వీళ్ళు ఇప్పుడు కేటీఆర్ ఆయన మాట్లాడుతున్న మొన్నలాగానేమో మేము ప్రజల కొరకు జైలుకు పోతాం, దేనికన్నా సిద్ధమవుతాం, అలా పోయి మెడిటేషన్ చేసుకుంటా, పేపర్ నేను పుస్తకాలు రాసుకుంటా అన్నాడు. ఇవాళ కేసు బుక్ కాగానే ఏసీ వాళ్ళు మరి నువ్వు 55,000 కోట్లు మీ అయ్యే జాగిరా బాబు, ఎందుకు వరకు పంపించినావు ఫారిన్ కరెన్సీలో, నువ్వు వేరేవాడికి ఎందుకు పే చేసినావు ప్రభుత్వం అనుమతి లేకుండా అంటే ఇవి ఇలా కోర్టు మెట్లెక్కుతా ఉన్నాడు. కోర్టు కూడా ప్రైమా ఫేస్ ఎవిడెన్స్ ఉందని చెప్పి హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కూడా హైకోర్టు డిసిషన్ సమర్థించింది. ఇవాళ రేపో మాపో అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ ఈడీ వాళ్ళు కూడా మొన్న చేసిండ్రు. అంటే అవినీతి పరులు అంటే చిరునామానే ఇవాళ టీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం తయారైంది. డ్రగ్స్ తీసుకోండి కేసీఆర్ కుటుంబము, లిక్కర్ బిజినెస్ తీసుకోండి కేసీఆర్ కుటుంబము, భూముల స్కామ్ తీసుకోండి కేసీఆర్ కుటుంబము. ఇక హరీష్ రావు కూడా ఇరుక్కుంటాడు అందులో, ఎట్లా దొరికిండల్లా కాళేశ్వరంలో. ఆ రోజు అన్నారు 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామన్నారు. ఇవాళ కాళేశ్వరంలో 3 ప్రాజెక్టులు ఉన్నాయా? 3 సుందిల్లా అండ్ అన్నారము అండ్ కాళేశ్వరం 3 డ్యామ్లలో ఒక చుక్క నీరు లేదు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు అది కూలిపోతుంది, అది కొట్టుకపోతుంది అంటే నీళ్ళు పెట్టద్దని చెప్తే నీళ్ళు పెట్టకుంటే ఇవాళ తెలంగాణలో రికార్డు క్రాప్ వచ్చింది. ఇలా 1,55,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం రైతులు పండించారు. కాళేశ్వరం నుండి ఒక చుక్క నీళ్ళు రాదు. మరి అది ఆయకట్టు ఇచ్చినట్ట నాకు అబద్ధం ఆడినట్ట. ఇవాళ వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం అంటే దయాలు వేదాలు వల్లించినట్టే ఉంటాయి. వాళ్ళు మొత్తం అధికారం పోయి మధ్యస్థితం కోల్పోయి అంత పిచ్చోళ్ళలాగా అవుతున్నట్టు అనిపిస్తుంది. ఇక బీజేపీ వాళ్ళు కూడా ఇక్కడ పసుపు బోర్డు సంగతి చెప్తామని జక్కనపల్లిలో మనకు మండలం పసుపు పండిస్తారు కాబట్టి ఇక్కడ ఉన్నారు మా సాయిరెడ్డి గారు, మన అన్వేష్ రెడ్డి గారు, కాంగ్రెస్ లీడర్ అందరూ కూడా జైలుకు పోయినారు. రైతుల సమైక్య వేదికల ద్వారా ఉద్యమాలు చేసి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసింది. 2019లో 250 మంది నామినేషన్ వేసి కవితను ఓడగొట్టింది పసుపు రైతులే కదా. ఆ రోజు ఏమన్నారు, 5 రోజులలో పసుపు బోర్డు తెస్తామని చెప్పారు. తేకుండా ఏమైంది, మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి ఒకటి ఇక్కడ ఒక డివిజనల్ ఆఫీసర్ ఉండే స్పైస్ బోర్డుది, డివిజనల్ ఆఫీసర్ అప్గ్రేడ్ చేసి రీజనల్ ఆఫీస్ అని పెట్టి నిజామాబాద్లో ఒకటి ఆఫీస్ ఓపెన్ చేసింది. కేరళలో మెయిన్ ఆఫీస్ ఉంటుంది స్పైసెస్ బోర్డు, పసుపు కూడా స్పైసెస్లోనే ఉండే. దాన్ని తీసుకొచ్చి అప్పుడు అక్కడ బోర్డు పెట్టింది ఇక్కడ ఆర్ఎన్ఆర్ పెట్టేప్పుడు అరవింద్ గారు ఏం మాట్లాడింది, నా దగ్గర వీడియో క్లిప్పింగ్ ఉన్నాయి, నేను చూపిస్తాను. రైతులు అంబాసిడర్ కార్ అడిగారు, మేము బెంచ్ కార్ ఇచ్చినాం. రైతులకు అవసరమైన దానికంటే ఎక్కువ మేము చేసినాం. ఈ స్పైసెస్ బోర్డు రీజనల్ ఆఫీస్ ద్వారా రైతులకు లాభం జరుగుతుందని మాట్లాడిండ్రు. ఇలా 4 ఏళ్ళు అయింది, ఏమైందా? ఒక బోర్డు మిగిలింది అంతే. ఎవరికైనా లాభం అయిందా రైతుకు? ఆ రోజు మాట్లాడిన వాళ్ళు ఇవాళ పసుపు బోర్డు వచ్చిన తర్వాత మేమే తీసినామని మాట్లాడుతూ ఉన్నారు. అంటే రైతుల ఉద్యమం ఎటుపోయింది? నేను మొన్న చూపించినాను మన మీడియాలో కూడా. మా అగ్రికల్చర్ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రికి, తర్వాత పీయూష్ గోయల్ గారు కామర్స్ మినిస్టర్కు, తర్వాత అగ్రికల్చర్ మినిస్టర్ అరుణ్ ముండే గారు వీళ్ళకి రాసిన లెటర్స్ ఉన్నాయి. మీకు క్లియర్గా చెప్పడం జరిగింది, పసుపు బోర్డు 40 ఏళ్ళ రైతుల కళ, మీరు మా నిజామాబాద్లోనే పెట్టండి, మేము దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము ప్రొవైడ్ చేస్తామని చెప్పి లెటర్ రాసి ఉన్నాయి. ఎప్పుడు మా ప్రభుత్వం వచ్చినాక ఫిబ్రవరిలో 24 ఫిబ్రవరిలో మా ఒత్తిడి వల్లనే వచ్చిందని మేము చెప్తా ఉన్నాం. మీరు ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారండి మధ్యాహ్నం, ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి పసుపు బోర్డు ఇస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత ఎక్కడని చెప్పలే, అది ఎక్కడ అనౌన్స్ చేసారు, ఆంధ్రలో మహబూబ్నగర్లో అనౌన్స్ చేసారు మా ప్రైమ్ మినిస్టర్ గారి మీటింగ్లో. ఒక పసుపు బోర్డు మేము ఇస్తామని చెప్పి అది ఎక్కడ పెడతారో చెప్పలే. ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చారు ప్రైమ్ మినిస్టర్ గారు పోయిన తర్వాత. అది ఎప్పుడు? అది ఫిబ్రవరి 23 ఇచ్చిన తర్వాత గెజెట్ నోటిఫికేషన్ మీకు చూపిస్తాము. దాంట్లో ఎక్కడ పెడతారో తెలియదు. పసుపు బోర్డు పెడతామని చెప్పారు కానీ అది మహారాష్ట్రలో పెడతారా, లేకుంటే కోయంబత్తూరులో పెడతారా, లేకుంటే పంజాబ్లో పెడతారా, లేకుంటే కడపలో పెడతారా, నిజామాబాద్లో పెడతారా అని తెలియదు. మేము ఇవాళ ఉత్తరాలు రాసి ఇక్కడ నెగోషియేట్ చేసి మేము నిజామాబాద్లో మీకు ల్యాండ్ ఇస్తాము, మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తాము, నిజామాబాద్లో పెట్టాలా అని మీకు లెటర్స్ రాయడం వల్ల ఇవాళ నిజామాబాద్లో పసుపు బోర్డు వచ్చిన తర్వాత అదేం చేసారు, 13వ తారీఖు నాడు మధ్యాహ్నం అనౌన్స్ చేసారు. పండుగ పూట, భోగి పండుగ నాడు. 14వ తారీఖు నాడు వర్చువల్గా ఓపెనింగ్. అది ఎక్కడ పెట్టిండ్రు? పసుపు రైతులకు ఇంటిమేషన్ లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటిమేషన్ లేదు, మాకు ప్రజాపతిలో మాకు ఇంటిమేషన్ లేదు.
ఇక్కడ తీసుకపోతే ఏదో నిఖిల్ సాయి హోటల్లో వర్చువల్గా మీటింగ్ అది వర్చువల్ ఓపెన్ చేసుకున్నాం. అంత ఆగమేఘాలు చేయాల్సిన అవసరం ఏముంది? అది కదా మేము అడుగుతాం. సరే మేము వెల్కమ్ చేసినాము, అది రైతుల కోరిక, కాంగ్రెస్ పార్టీ దానికి తోడ్పడింది. ఇలా పసుపు బోర్డు పెట్టింది, కానీ మళ్ళీ ఇదే స్పైసెస్ బోర్డు లాగానే అదే బోర్డు ఉంటే సరిపోదు. దాని ద్వారా ఇలా ఖచ్చితంగా రైతులకు లాభం జరగాల్సిందే. దానివల్ల మద్దతు ధర, పసుపు రైతుకు మద్దతు ధర ఇస్తా రాపించిండు, ఎర్రజొన్నలకు మద్దతు ధర ఇస్తా అని బాండ్ పేపర్లో రాసిచ్చిండండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించలేదు, పసుపుకు లేదు, ఎర్రజొన్నలకు లేదు. ఇట్లా పేపర్లకే పరిమితం కాకుండా ఇలా రైతులకు లాభపడేటట్టు మీరు ఏం చేస్తారు? రీసెర్చ్ సెంటర్ పెడతారా, మరి దానికి కొత్త సీడ్ ఇస్తారా, రైతులకు అన్ని విధాలుగా సైంటిఫిక్ అడ్వైజ్ ఇచ్చి మరి రైతులకు కావాల్సిన బై ప్రోడక్ట్స్ కూడా, పసుపు బై ప్రోడక్ట్స్ కూడా అన్నీ కూడా మార్కెటింగ్ ఫెసిలిటీ కూడా ఇచ్చి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే విధానంలో మీరు పనిచేయండి. పసుపు బోర్డును ఓన్లీ బోర్డు పంటకే పరిమితం చేయకుండా అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే బీజేపీ అంటే ఎట్లా తయారైందంటే అది భారతీయ జనతా పార్టీ. మేము మళ్ళీ చెప్తున్నాం, ఇవాళ వాళ్ళు ఏ స్థాయికి దిగజారిపోతున్నారు అంటే, మొన్న అమిత్ షా గారేమో రాజ్యాంగాన్ని రచించినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ని కించపరుస్తాడు. మొన్న విశ్వ హిందూ పరిషత్ వాళ్ళేమో అసలు స్వాతంత్ర ఉద్యమమే కాదు, అసలు మన స్వతంత్రమే రాలేదని మాట్లాడింది ఆయన. ఇక మోడీ గారు మాట్లాడతాడు, తలుపులు పెట్టి తెలంగాణ ఇచ్చిండ్రు, తెలంగాణ ఇవ్వడం వల్ల తల్లిని చంపి బిడ్డలు తీసుకొచ్చారని ఏదో హేళన చేసి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇట్లా వాళ్ళకు ఒక ఎట్లా తయారైందంటే అది అబద్ధాల పార్టీలాగా తయారైంది. ప్రధానమంత్రి వచ్చేది తప్పుడు మాట్లాడుతూ రుణమాఫీ కాలేదని మాట్లాడుతూ ఉన్నాడు. సరే 100% కాలేదచ్చు, మేము 21,000 లక్షల మంది రైతులకైతే మనం చేసాం కదా. మేము బ్లాంటెడ్గా వచ్చి ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు అయితే లేవు, ఇక్కడ రైతులకు రుణమాఫీ కాలేదని ప్రైమ్ మినిస్టర్ లాంటి వాళ్ళు మాట్లాడితే జూటా పార్టీ కాకుండా ఏం మాట్లాడతాం? కాబట్టి వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే ఇలా తెలంగాణ ప్రజలు ఏం తప్పు చేసిండ్రు? 8 మంది ఎంపీలను పంపించారు. ఇలా 2014లో పార్లమెంట్లో బిల్ పాస్ అయింది, ఏది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్లు. ఆ బిల్లులో ఉన్న అంశాలు ఇవాళ 11 ఏళ్ళు అయింది, ప్రభుత్వం వాళ్ళదే ఉంది. 11 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ఉంటే ఇవాళ అవి కూడా ఇంకా ఇంప్లిమెంట్ కాలేదంటే మీకు తెలంగాణ మీద ఎంత చిత్తశుద్ధి ఉన్నది? అవి ప్రశ్నించండి మీరు. ఖమ్మంలో వరదలు వచ్చినాయి, నల్గొండలో వరదలు వచ్చినాయి అని చెప్పి సెంట్రల్ టీమే వచ్చింది. అమిత్ షా గారు కూడా హెలికాప్టర్లు తిరిగిపోయిండు, మీకు అందరికి గుర్తుంటుంది. సర్వేలు చేస్తే 10,000 కోట్ల లాస్ అవుతుందండి, మొత్తం నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం 10,000 కోట్లు లాస్ అయితే రిపోర్ట్ పంపిస్తే 400 కోట్లు ఇచ్చి 10,000 కోట్ల లాస్ అయిందంటే 400 కోట్లు. ఇది బీజేపీకి తెలంగాణ మీద ఉన్న సిద్ధశుద్ధి. ఇక వీళ్ళు మాట్లాడుతున్నారు ఇంకా మన కాంగ్రెస్ మీద. కాబట్టి ప్రజలు మీరు గమనించాలా, ఎవరు మన ప్రజల కొరకు కొట్లాడుతూ ఉన్నారు, ఎవరు సంక్షేమం మాట మీద ఉంటా ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు అయినా కానీ, మరి ఎఫ్ఆర్బిఎం దాటిపోయి కేసీఆర్ అప్పు చేస్తే కూడా ఇవాళ అప్పు దొరకకుండా కానీ ఇచ్చిన మాట మీద నిలబెట్టడానికి మేము పైసా కూడబెట్టి ఖర్చులు తగ్గించి ఇలా రైతులకు ఇచ్చిన మాట మీద నిలబడి ఉన్నాం. 6 గ్యారెంటీలు అమలు పరుస్తున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి బీజేపీ టీఆర్ఎస్ను టీఆర్ఎస్ అయితే కనుమరుగు అయిపోయింది, ప్రజలు పట్టించుకునే పరిస్థితులు లేదు. ఈ బీజేపీ జూటా పార్టీని ప్రజలు తెలవాలని నేను కోరుకుంటున్నాను.